తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చాడు డావోస్లో మొదటి 500 కంపెనీలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం, అది చేశాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అట్టనిచ్చాను, చాలా మంది ఎగతాళి చేశారు. కానీ ఈ రోజు వెళ్ళి మీరు చూడండి, విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4000 మంది పనిచేస్తున్నారు, అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదే ఆనాడు మేము వేసిన ఇత్తనం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేసుకున్నాం. వాళ్ళు ఆపమంటున్నారు, మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు బాగా చోట్ల సరిపోతుందా? నాకు పర్లేదు, నాకు అలవాటే కదా, పాదయాత్రలో నడిచే కదా అయ్యింది. ఎవరికి ఇచ్చామండి కీలకమైన పోస్టింగ్? ఎవరికి ఇచ్చాం స్వామి? మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. వినండి కొంచెం, నేను పూర్తి చేయండి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. రానియండి, 1 by 1 చేయలేండి సార్. మీకు సిస్టమేటిక్, ఇది కక్ష సాధింపు కాదు, చట్టం ప్రకారం నేను వెళ్ళాలి. లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా. అవును అవును, దానికి ఏం చేసామంటమ్మా, నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టామమ్మా. దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీడ్ చేస్తాం. సో డబ్బులు కేటాయింపులు కానీ అన్ని చేసే కోసం మేము తీసుకుంటాం. ఓకే సార్, సారీ. అవును సార్, మంచి పాయింట్. నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు పాయక్రోపేట తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి వాస్తవంగా అది ఒకసారి నేను రాముతో మాట్లాడి, మళ్ళీ రాము అంటే వైకాపాలు ఏడుస్తున్నారంటే మధ్యన. మొన్న రాము అంటేనే ఏడ్చారు ఏంటో నాకు అర్థంలే. రాముని రాము కాకపోతే ఏమనాలి? రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి? సో రాముతో నేను మాట్లాడి వెల్కమ్ బ్యాక్ అమ్మా.